హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. జాతక రీత్యా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం ఎలా, ఎలాంటి జాతకం చూపించుకుంటే బాగుంటుంది, ఎలాంటి పూజలు చేసుకుంటే బాగుంటుంది, ఏదైనా సరే ఇల్లు బాగుండాలి అంటే జాతకం చూపించుకుంటే చాలా మంచిది అనే రకంగా ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో దాని గురించి రకరకాల ప్రశ్నలు అయితే నా దగ్గర ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అడుగుదాం అని చెప్పేసి ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు అయితే నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం వెంకట్ గారు. సార్, జాతక రీత్యా చూసుకున్నట్లయితే ఎవరి జాతకాన్ని అయినా సరే చూసి మీకు ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా మంచి జరగబోతుంది, ఇలాంటి అపాయాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా జాతక రీత్యా ఒరిజినల్గా అలా చెప్పొచ్చా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే రీసెంట్గా మంగ్లీది ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. అసలు అలా జరగడానికి రీజన్ ఏంటి? మంగ్లీ జాతక రీత్యా అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఆవిడ ఫ్రాడ్ చేసినట్ట చేయనట్ట? దీని గురించి జాతక పరంగా మీరేం చెప్తారు సార్? సాధారణంగా ఒక మనిషి యొక్క బ్యాడ్ పీరియడ్స్, గుడ్ పీరియడ్స్ మనం చెప్పేయచ్చు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడము అవన్నీ కూడా మనం ముందు సూచించవచ్చు. అయితే అది కమర్షియల్ గా అయిపోవడం వల్ల ఈ రోజుల్లో దాని మీద నమ్మకం అనేది కొద్దిగా కోల్పోయారు జనం. మంగళిని కనుక మనం తీసుకున్నప్పుడు మంగళిది సింహరాశి. ఈ సింహరాశికి గోచారరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి జన్మ రాశిలో కేతు ఉండడం, సప్తమ స్థితిగతుడైనటువంటి రాహువు కుంభరాశిలో. ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అష్టమంలో శుక్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, శని వక్రించున్నప్పుడు స్టార్ట్ అయింది ఈ గొడవ. ఆ తర్వాత మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి కుజ బుద్ధులు, కుజ శనులు ఇద్దరు ఎప్పుడైతే కలిశారో అప్పుడు ఆటోమేటిక్ గా గొడవలు, అపనిందలు ఇవన్నీ కూడా ఆమెకి జీవితంలో వచ్చినాయి. గురుడిది మనం తీసుకున్నప్పుడు లాభంలో ఉన్నటువంటి గురుడు ఉన్న కారణంగా ఆమె ఎంత ఆమె పైన కాంట్రవర్సీస్ వచ్చినా కూడా ఆమె మీద ప్రజలకు ఏంటంటే మంచి సింగర్ కదా, ఈమె మంచి గాయని అనేటటువంటి సింపతి. ఆ తర్వాత ఇది జాతకరీత్యా ఇలా జరిగింది అనేటటువంటిది అందరూ అర్థం చేసుకున్నారు, అభిమానం ఉంటుంది కొంత. అంటే దాదాపు 2 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎవరైతే బాధితులు ఉండి వాళ్ళు వచ్చి మాట్లాడి మా డబ్బులు తీసుకున్నారు, మేము పేమెంట్ ఇట్లా చేసినాం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు దాదాపు ఇదంతా ఒక 1.5-2 years నుంచి జరుగుతూ ఉంది. అలాంటిది ఒక 1 week నుంచి ఇది బయటికి రావడం, ఇదంతా ఇష్యూ అవడం నిజంగా జాతకరీత్యానే అయిందంటారు? 100% జాతకరీత్యానే. ఓకే. అందువల్ల అప్పుడు సప్తమంలో రాహు ఎప్పుడు కూడా పార్ట్నర్స్ తో గొడవలు పెడతాడు. ఈమె పేరు చెప్పి ఈమె డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఈమె తమ్ముడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని. అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ తీసుకుంటే మధు అనేటటువంటి వ్యక్తి, అతనిది సింహరాశి. శివ అనేటటువంటి వ్యక్తి, అతనిది ఏలినాటి శని మీనరాశి జరుగుతుంది. కేసు పెట్టించినటువంటి లాయర్ సుబ్బు, అతనిది ఏలినాటి శని బ్యాచ్ ఇదంతా కుంభరాశి. అలాగే మన మంగళిని తీసుకున్నప్పుడు మంగళి కూడా సింహరాశి ప్లస్ అసలు పేరు సత్యవతి కాబట్టి కుంభరాశి. సో ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏలినాటి శనిలో ఏంటంటే అవి తప్పప్పులు జరిగినాయా జరగలేదా అన్నది తర్వాత విషయం. ముందైతే అపనందలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ వీక్ లోనే ఎందుకు మనకి బయటకు వచ్చింది అంటే అన్పాపులర్ అవడానికి. ఇంకా మనకి 14వ తేదీ కనుక వచ్చినట్లయితే రవి మేషరాశిలోకి వస్తున్నాడు. 14వ తేదీకి స్ట్రాంగ్ అవుతాడు. సో కాబట్టి స్లోగా గవర్నమెంట్ నుంచి ఆమెకి సహకారం అందడం, గవర్నమెంట్ ఆఫీసర్స్ వినడము. ఎందువల్లంటే ఆమె కేసు ఇచ్చిన 1 dayలోనే పంజగుట్ట పోలీసులు కేసు తీసుకున్నారని, తాను ఒక వీక్ బ్యాక్ ఇచ్చినా సరే సుబ్బు అది తీసుకోలేదని త్రూ కోర్ట్ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ప్రొసీజర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ సిఐ వాళ్ళ మాటలను బట్టి వాళ్ళే ఈయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయించినట్టుగా సుబ్బు గారికి అంటే నాకు కాఫీ ఏదో ఇచ్చారు, కూల్ డ్రింక్ ఇచ్చినా గానీ కొంత చూపిస్తుంది ఆల్కహాల్ తాగినట్టుగా. సో నేను తాగలేదు అన్నట్టుగా సుబ్బు గారు అయితే చెప్తున్నారు. చూసాను. అవును, అక్కడ 29 పాయింట్ చేంజ్ ఎంత వచ్చిందని వాళ్ళు అనడము, నువ్వు డ్రైవింగ్ కి ఎలిజిబుల్ గానీ అని అనడము. అలాగే స్టేషన్ కి వచ్చావని చెప్పడం. రాగి స్టేషన్, పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయరు కదా. ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంది, తాగేసి తోలేటటువంటి డ్రైవర్లు ఉంటారు, తాగేసి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కాదు ప్రజలు కూడా అసలు ఆ తాగుడే ఎత్తిపడేయాల. ఇప్పుడు బయట పబ్లిక్ ప్లేసెస్ లోకి రావడం నేరమని ఆ సిఐ గారు అంటున్నారు. అంటున్నప్పుడు తాగడు ప్లేసెస్ లో బయట తాగుతున్నారు, వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. సో ఎవ్రీథింగ్ విల్ బి క్రైమ్ దెన్. అసలు ఆ తాగుడే తీసిపడేసే అంత దమ్ము గవర్నమెంట్ కి లేదు, ఎందుకంటే రెవెన్యూ రాదు. అందువలన ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి పక్కకి తప్పించడానికి, పోలీసులు పక్కకి తప్పించడానికి చేస్తున్నారని ఆ సుబ్బు గారు ఆయన గోల అయింది.
అవును. అయితే అడ్వకేట్ అయినప్పటికీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. నీకు ఒక సిఐ గారు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని అంటే అప్పుడు సిఐ ఉంటుంది, తర్వాత మనం ఏసీపీ నుంచి సిపి, డిసిపి, సిపి, ఇన్ని లెవెల్స్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది, డీజీపీ. సో వీళ్ళ హైయర్ అఫీషియల్స్ దగ్గర వీళ్ళు వినకపోతే మనం పైన కంప్లైంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు, ప్రాసెస్ ఉంటుంది ప్రతి. ఈ మధ్య కాలంలో చూస్తే ఇంకో పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక ఎస్ఐ వేరే అతన్ని వేరే చోట కూడా గట్టిగా మాట్లాడి బయటకు పొమ్మన్న ఉంది. ఆంధ్రాలో ఆ కేసు అనుకుంటారు అది. సో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇలా మాట్లాడకూడదు. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? పోలీస్ స్టేషన్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ ఆఫీస్ అంతే. అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎలా కట్టించుకుంటామో, వాటర్ బిల్లులు ఎలా కట్టించుకుంటామో అలాంటి ఆఫీస్ అది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది వెళ్ళడానికి. పోలీస్ స్టేషన్ ఏమి ఇదేం కాదు. అంటే జడిపించేటటువంటి తత్వం ఎలా ఉంటుందంటే పోలీస్ స్టేషన్లో ఎవరన్నా అడిగితే జనరల్ గా అడుగుతారు, వచ్చిన వాళ్ళని నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి అలా భయపెడుతున్నారు. అదొక విధానం అనమాట. అదే హైయర్ లెవెల్లో అలా ఉండదు డీసీపీ సిపిల దగ్గర. నేను ఇప్పుడు మా తిరుమలరావు సార్ని చూశాను, జితేంద్ర సార్ డీజీపీ నా ఫ్రెండ్, తిరుమలరావు సార్ కమిషనర్ నా ఫ్రెండ్, సురేంద్ర బాబు గారు మేమంతా కలిసి చదువుకున్నాం, అనురాధ మేడం, ఎంతమంది ఐపీఎస్ చూసాం. ఇప్పుడున్న సుధీర్ బాబు గారి దగ్గర నుంచి వరుస పెట్టి వాళ్ళంతా మా ఫ్రెండ్సే. అటువంటిప్పుడు మనము ఆ సిస్టమ్ను, మనం పోలీస్ సిస్టమ్ డెఫినెట్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే మనము సిటీ అబైడింగ్ సిటిజన్స్ గా ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎందువల్ల అలా జరుగుతుందంటే శని వక్రించడం వల్ల అనమాట. శని కుజుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకోలేదని పాపం వీళ్ళు అపనందలు పాలవడం. ఆ మంగళికి వచ్చేసరికి సింగర్ గా బుధుడు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనకపోతే జ్యుడిషియరీకి వెళ్తారు. అతను అదే చెప్తున్నాడు సుబ్బు, నేను జ్యుడిషియరీకి పోతాను, నేను జ్యుడిషియరీని తెచ్చుకుంటాను అని. సో ఇక్కడ మంగళి దగ్గరికి వచ్చేసరికి అది వాళ్ళకే తెలియాలా, ఎవిడెన్సెస్ అవన్నీ కూడా ప్రజలు ఊరికనే రారు కదా పాపం, వాళ్ళంతా వస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా, వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి పెట్టిన డబ్బులకి డబ్బులు వస్తుంది, ఇంత ఇంట్రెస్ట్ తో వస్తుంది అని చెప్పి ఆశలు పెట్టి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు. కానీ ప్రాపర్ గా ఇందులో ఖచ్చితంగా మంగ్లీ వచ్చి మాతో మాట్లాడి మాకు గ్యారంటీ ఇచ్చినట్టుగా ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ తమ్ముడు గురించి చెప్తున్నారు, ఇంకొకరి గురించి చెప్తున్నారు, మధు గారి గురించి చెప్తున్నారు, వాళ్ళ తమ్ముడు శివ గురించి చెప్తున్నారు తప్ప పర్టికులర్ గా మంగ్లీ గురించి మాత్రం చెప్పట్లేదు. బట్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ కాబట్టి మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈ మాట మాకు చెప్పారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మంగళికి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి, బ్యాక్ ఎండ్ నుంచి ఆమె ఉంది అని అంటున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళ పేరే చెప్తారు, వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ అంటే బుధుడు ఇప్పుడు మెయిన్ రాశిలో ఉన్నాడు. సిమెంట్ ఇవన్నీ కూడా దాని వల్ల అపనందలు అవడం, కమ్యూనికేషన్ లో అవడం వల్ల పోలీసు వాళ్ళు బ్యాడ్ అవడం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి పోలీస్ స్టేషన్ లో కూడా జాతకాలు ఉంటాయి, అన్నిట్లకి ఉంటాయి. అంటే ఇప్పుడు కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తారు. మన పోలీసు వాళ్ళు అందరికీ మనం చూస్తే మార్స్ ఎఫెక్టెడ్, మార్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే పోలీస్, ఆర్మీ వీక్ గా ఉంటే సెక్యూరిటీ గార్డులు అవుతారు. అలాగే బుధుడు మనం తీసుకున్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్స్ లో, కమ్యూనికేషన్ లో, లాయర్లు వీళ్ళే అవుతారు. సో ఇది ఒక చిన్న సైజ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ లాగా ఇది ఈ మంగ్లీ వాళ్ళ కేసు ఉంది. సో మంగ్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోయి ఉండొచ్చు, అంటే ఆమె డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం అవన్నీ ఏమి ఉండదు. కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళు వాళ్ళ మరిది వాళ్ళు, ఆ మధు అన్న అతను, వీళ్ళంతా ఆటోమేటిక్ గా పేరు ఉపయోగించుకుంటారు. ఇది మంగ్లీ వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజలు అదే కదా చెప్పేది. ఎంత జరుగుతుంటే, ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే తెలియకుండా ఉంటుందా అని. ఈమె కూడా నేను సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు ఫోటోలు అడిగితే మేము ఫోటోలు ఇస్తాం కదా, మరి నాకు ఎలా తెలుస్తుంది అతను మంచివాళ్ళు కాదని, కుర్రాళ్ళు ఫ్రాడ్ అని ఇట్లా అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అన్నం తినడానికి వెళ్ళామని సింపుల్ గానే చెప్తోంది. మరి అంతకు ముందు కూడా ఆమె బర్త్డే పార్టీలో వివాదాస్పదమైంది. ఇది జరిగింది. పోలీసులు ఫామ్ హౌస్ లో పార్టీస్ ఉంటే చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నప్పుడు ఒక ఇష్యూ జరిగింది అప్పుడు. అంటే కొకైనా డ్రగ్స్ లాంటిది ఏదో ఉన్నాయి అని చెప్పేసి రైడ్ జరిగింది. అది అప్పుడేం జరగలేదు, ఏం లేకపోయినా సరే రైడ్ జరగడం మాత్రం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే జాతకరీత్యా ఈ శని యొక్క స్థితిగతులు మీనరాశిలో ఉండడం, అందువల్లనే వక్రించి ఉండడం, అప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆమెకు ఇప్పుడు ప్రజెంట్ టైం బాగాలేదు మంగ్లీకి. అంటే ఎప్పటి వరకు ఇలాగే ఉండొచ్చు? ఇంకొక సంవత్సరంన్నర ఇదేముందిలే, ఇంకో 2 రోజుల్లో మందే లాస్ట్ వీడియో అవ్వచ్చు, ఆగిపోవడం. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఇష్యూ, మళ్ళీ కొత్త ఇష్యూ పుడతారనమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మనకి ఇష్యూస్ కి ఉంది 1 by 1 వస్తూ ఉంటాయి. సో ఇది ఏదైనా ఆమె బ్యాడ్ టైం ఇంకా 1.5 years దాకా ఉంది.
కాబట్టి ఇలా జరుగుతూ ఉంటది. December 5th తర్వాత ఆమెకు కొంచెం రిలీఫ్ వస్తుంది. సరే, దీనికి ఏదైనా పరిష్కారం ఏమైనా ఉంటుందా సార్? ఏమైనా చేయొచ్చా? లేదు అంటే ఇంకా అంతే, ఇంకా వదిలేయాలంటారా? పరిష్కారం అంటే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. ఆమె వృత్తది ఇప్పుడు అర్థమైంది ఆమెకి. ఇప్పుడు పాటలు అనేటటువంటివి నా జీవితం, పాటలే నా ప్రపంచం అంటే ఎవరికైనా అంతే. ప్రొఫెషనలిజం ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. సో ఆమె ప్రొఫెషన్ ని రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు పైకి వచ్చింది. అది అయిన తర్వాత ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా వీళ్ళు సినిమాలతో స్టార్ట్ అవుతారు. సోషల్ మీడియాతో నా జీవితం ప్రారంభమైందని అంది. సోషల్ మీడియా నన్ను బ్యాట్ చేస్తుందని నేను అనుకోలేదంటే అంతే. మరి అందుకే వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సెలబ్రిటీ 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 అని జనం అంటే నిజంగానే సెలబ్రిటీలని వీళ్ళు అనుకుంటారనమాట. ఎవరు సెలబ్రిటీ, ఎవరు సామాన్య మనిషి? ప్రతి ఒక్కడు సామాన్య మనిషే. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఎంతో వర్క్ చేస్తాడు, వి విల్ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ సినిమాల్లో రకరకాల ముఖ్యమంత్రి పోస్టులు, కమిషనర్ పోస్టులు వేసేస్తే అతని యొక్క మంచి ప్రవర్తనను బట్టి అతనికి మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఏ సినిమా హీరో అయినా సరే. అంతేగాని ఊరికనే సెలబ్రిటీ అని వీళ్ళ చేశారు జనం. అందువల్లనే సెలబ్రిటీ, తిరుపతి వెళ్తే సెలబ్రిటీలు అని, సెలబ్రిటీలు ఎవరు ఉండరు, అంతా ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే సెలబ్రిటీ అని అనుకుంటారో అప్పుడే పతనం స్టార్ట్. ఎప్పుడు టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది శాస్త్రం. ఎంత పైకి వెళ్తే అంత పడతారు. సరే, ఇప్పుడు ఈ మంగ్లీ విషయంలో ఏదైతే జరుగుతుందో ఈ బాధితులకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఏమి జరగదు. దాదాపు 250-300 కోట్లు అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు. ఎన్ని వందల కోట్లు అర్థం కావట్లేదు అది. బట్ కోట్లని మాత్రం చెప్పేస్తున్నారు. విజయ్ మాల్యా కేసు ఏమైంది? కొన్ని లక్షల కోట్లు సమాప్తం. తర్వాత ఎంతమందిని తీసుకోలేదు. సుబ్రహ్మరెడ్డి గారి కేసు మనం తీసుకున్నప్పుడు వే ఆఫ్లు ఇచ్చింది కదా, కోర్టు రద్దు చేసింది కదా. మరి ఇది నిజమే అయితే మంగ్లీ జీవితం నెక్స్ట్ ఏంటి అంటే? లైక్ అంతే, డబ్బు పవర్ అంతే. ఎవరికి ఏమి న్యాయం జరగదు. మామూలు కంప్లైంట్లు ఇచ్చుకుంటారు, ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుద్ది అంతే. బుధుడు ఆ యొక్క మీనరాశిలో ఉన్నంత వరకు ఎన్నో కేసెస్ చూసాం. ఈ కేసు ఏంటి? మనం చేయాల్సింది ఏంటంటే, ఈ జనం కూడా వీళ్ళది కూడా తప్పు ఉంది. 5 లక్షల రూపాయలు ఇచ్చేయమన్నారని వీళ్ళ పేదవాళ్ళకి ₹1 ఇస్తారా? వీళ్ళే మేమే పేదవాళ్ళం అంటున్నారు. మధ్యతరగతి ఆశకు వెళ్ళి కష్టపడి చేసుకోవాలి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు అంటేనే దురాశ పరులు అని అర్థం. అందులో ఉన్న వాళ్ళందరూ నేను అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చిన, మా ఇంట్లో దాచిపెట్టుకున్నది ఇచ్చిన. మంగ్లీ అడిగిందా? మంగ్లీ అడగలేదు కదా. మంగ్లీ అడగలేదు. మరి వీళ్ళకేళ్ళే తెచ్చుకున్నారు. మంగ్లీతో బిజినెస్ అంటే డీల్ తర్వాత వచ్చినప్పుడు ఆమె ఎదిగినప్పుడు ఆమెకు ఇస్తుందని ఏదో చెప్పారు వాళ్ళు. ఎన్నో చెప్తారు వాళ్ళు. ఎన్నో చెప్తే వీళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఒక మహిళ చెప్తుంది అందులో ఉన్నానని. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో లాస్ అయిన వాళ్ళు ఆ సంస్థలే బోగస్ నెట్వర్కింగ్ ఇవి. సజ్జనార్ గారు వరంగల్ కమిషనర్ గా ఉన్నంతసేపు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు సభలు వీళ్ళు వీడికి 2 కార్లు వచ్చినాయి, వీడికి 3 కార్లు వచ్చినాయి, ఇతనికి బిల్డింగ్లు వచ్చినాయి, రిసార్ట్స్, మనం ఫారిన్ టూర్స్ అని అంటారు. అలాంటి మీటింగ్ సజ్జనార్ సార్ వరంగల్లో ఉన్నంతసేపు ఒక్కడ మీటింగ్ పెట్టలే. హీ నెవర్ అలౌడ్. అందువలనంటే ఎందువలన మరి అలాగే గోల్డ్ క్వెస్ట్ అని ఒకటి వచ్చింది. ఆ క్వెస్ట్కి మా గురువు గారు అయినటువంటి పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి చీఫ్ జస్టిస్, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డాడీ, ఆయన వాదిస్తుంటే డిఫెన్స్ తరఫున ఏపీపీ పర్సనల్ పీపీ గారు నాగేశ్వరరావు గారు, ఆయన కూడా నాకు ఫ్రెండ్ అక్కడ హైకోర్టులో, వీళ్ళిద్దరు వాదన వింటుంటే నేను జడ్జెస్ చెప్పే వాదన నేను హైకోర్టులో ఉండి విన్నాను. అరే మనకి తెలుసుంటే మనం కూడా పెట్టుబడి పెడదాం అని జడ్జిలు సరదాగా జోక్లేశారు. దానికి న్యాయం జరిగిందా? ఇలాంటి వేట్లకి జరగదు. కాబట్టి మంగ్లీ గారి విషయంలో ఆమె జాతకరీత్యా ఆమె ఇప్పుడు ఈ విషయంలో బ్యాడ్ అయింది. అండ్ వీళ్ళకి ఏదో జస్టిస్ జరుగుద్ది అని వాళ్ళకి నమ్మకం ఏం లేదు. జరుగుద్ది అని అనుకుంటారు. ఏమీ జరగదు. ఇవన్నీ కూడా జాతకరీత్యా చెప్తున్నాను నేను, పర్సనల్ గా మామూలు బయట నుంచి కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.